ఫస్ట్ మ్యాచ్ ఎవరితో ఆడారన్న, ఎలా అనిపించింది అన్న రంజీలో? ఫస్ట్ మ్యాచ్ నాకు ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయింది అండర్-19 అప్పుడు. చెప్పాను కదా చాలా షార్ట్ స్పాన్లో ఆడానని చెప్పి. ఫస్ట్ ఇయర్ ఆడటమే అండర్-16 అప్పుడు నేను బాగా పర్ఫామ్ చేస్తే వేరే వాళ్ళని సెలెక్ట్ చేశారు. అప్పుడే మా ఫాదర్తో నేను ఇంకా ఆడను, నేను చదువుకుంటానన్న. 1 ఇయర్ నా కోసం ఆడు, ట్రై చేయి, దాని తర్వాత నీ ఇష్టం మానేద్దుగాని అన్నారు. సో ఆ 1 ఇయర్లో అండర్-19 స్టేట్ ఆడాను. ఆ ఇయర్ ఆడుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో సంవత్సరం అండర్-19 స్టేట్ ఆడాను. ఫస్ట్ ఇయర్ అండర్-19 స్టేట్ ఆడినప్పుడు ఫిట్నెస్ మనకి అవేర్నెస్ అవన్నీ తెలియవు. ఇంజురీ అయింది, బ్యాక్ ఇంజురీ అయింది, ఇంటికి వచ్చేసాను, ఇంటికి పంపించారు. సో అక్కడ నేను డిటర్మైన్ అయిపోయింది. ఇక నేను డిసైడ్ అయింది ఏంటంటే నేను ఐ షుడ్ బీ ద ఫిట్టెస్ట్. ఫిట్నెస్లో నన్ను కొట్టేవాడు ఉండకూడదు. ఐ యూస్ టు రన్ ఫర్ 1.5 2 hours నాన్ స్టాప్ పరిగెత్తేవాడిని. అసలు చూస్తే నన్ను ఈడు పిచ్చోడు అనేవాళ్ళు, నన్ను ఇది పిచ్చి పట్టినట్టు పరిగెడుతున్నాడు అనేవాళ్ళు. అవన్నీ వినపడే కాదు ప్రేమ్ నాకు, అసలు అవన్నీ మైండ్లోకి కూడా రానిచ్చేవాడిని కాదు. ఫస్ట్ ఇనిషియల్గా హర్ట్ అయ్యేవాడిని. మనకు ఎవరైనా ఉండి మనకి గైడ్ చేస్తుంటే ఎప్పుడు ఆ జర్నీ మనకు తెలుసు, ఇక్కడ ఇది ఇబ్బంది వస్తుంది, ఈ ఇబ్బందిలో మనం పక్క జరగాలి, ఇది చేయాలని చెప్పి. బట్ మనమే సెల్ఫ్గా తయారు చేసుకునే ఒక జర్నీ ఉంటుంది కదా, ఆ జర్నీలో మెంటల్గా చాలా టఫ్ ఉండాలి మనం. చాలామంది అది ఇది అనేవాళ్ళు, బట్ ఐ నెవర్ యూస్ టు థింక్ అబౌట్ ఎనీబడి. మ్యాడ్ ఫిట్నెస్ చేసేవాడిని. ఆ ఇయర్ అండర్-19 ఇండియా హైయెస్ట్ వికెట్ టేకర్. నేను ఇండియా మొత్తంలో హైయెస్ట్ వికెట్ టేకర్. తమిళనాడు ఈజ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్ మనకి ఆ టైంలో, కానీ ఇప్పుడు కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్ టీం అనమాట, ఫస్ట్ క్లాస్లో కానీ స్టేట్లో. సో వాళ్ళ మీద 6 వికెట్ ఇంక్లూడింగ్ హ్యాట్రిక్ తీశాను. తీయగానే ఇమీడియట్గా నాకు రంజీ ట్రోఫీ కాల్ వచ్చింది. అంటే ఎవడు వీడు ఎంత బాగా ఆడు, ఈజ్ బౌలింగ్ వెరీ ఫాస్ట్ అంట, సౌత్ ఇండియాలో క్విక్కెస్ట్. ఇర్ఫాన్ పఠాను వీళ్ళందరూ వేర్ ఆఫ్ ద సేమ్ బ్యాచ్ అనమాట. వాళ్ళందరికంటే క్విక్ ఉండేవాడిని. బట్ మనకేంటంటే గైడెన్స్ లేదు, నెక్స్ట్ లెవెల్కి పుష్ చేసే ఆ ప్రొజెక్షన్ లేదు, అట్లా అనమాట ఆ టైంలో. బట్ ఇమీడియట్గా రంజీ ట్రోఫీ కాల్ వచ్చింది. డ్రీమ్ ఏంటంటే మా ఫాదర్ది ఎప్పుడొకప్పుడు నిన్ను టీవీలో చూడాలనేవాళ్ళు. ఇప్పుడంటే ఐపీఎల్ వచ్చింది, దాని తర్వాత ఇండియాకి ఆడితే అప్పుడు టీవీలో కనపడేవాళ్ళం, మిగతా వేరే ఏది టెలికాస్ట్ బ్రాడ్కాస్ట్ అయ్యేది కాదు. సో నాకు ఇప్పుడు ఎలా ఉండేదంటే ఐ నీడ్ టు కమ్ ఇన్ టీవీలో కనపడాలంటే ఇండియాకి ఆడాలంటే ఇక్కడ బాగా చేయాలి. సో రంజీ ట్రోఫీ కాల్ వచ్చింది. రంజీ ట్రోఫీ క్యాంప్ జరుగుతున్నప్పుడు ఆల్ ఐజ్ ఆన్ మీ. అంటే ఎవరైనా ఎక్స్ట్రాడినరీ భారీ, ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు, భారీ 6లు కొడతాడు, అందరి కళ్ళు అతని మీద. సో ఎవరైతే ఆ ఎక్స్ట్రా టాలెంట్ ఉంటుందో ఆటోమేటిక్గా ఆల్ ఐస్ ఆన్ దెమ్ ఉంటుంది. కాబట్టి అట్లానే ఆల్ ఐస్ వర్ ఆన్ మీ. ఆ ఇయర్ రంజీ ట్రోఫీ డెబ్యూ చేస్తానని అనుకోలేదు. డెబ్యూ కూడా అదొక సర్ప్రైజ్ డెబ్యూ అనమాట, ముంబై మీద. ముంబై ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్స్. నియర్లీ 35-40 times వాళ్ళు రంజీ ట్రోఫీ ఛాంపియన్స్. వాళ్ళు మార్నింగ్ గ్రౌండ్కి ఆడలే అనుకుని ఆ ముందు మ్యాచే రాయుడు 100 కొట్టాడు ఆంధ్ర మీద. 150 కొట్టాడు. ఆ మ్యాచ్ ఆడలా నేను. సో ఆ మ్యాచ్ తర్వాత ఇంకొక యంగ్స్టర్కి ఛాన్స్ ఇవ్వాలి, రెడీగా ఉన్నాడు, ఇతనికి ఇవ్వాలని చెప్పి గ్రౌండ్కి వెళ్ళగానే కోచ్ పిచ్ చూసి నువ్వు ఆడుతున్నావు, రెడీ అవ్వు అన్నారు. ఇదేంటి చెప్పపెట్టుకుని ఆడుతున్నావు అన్నారు. నేను రెడీగా లేను అనుకున్న మైండ్లో. సరే మనకి తెలిసింది ఒకటే, ఇక బటర్ఫ్లై స్టార్ట్ అవుతాయి. రంజీ ట్రోఫీ ఫస్ట్ గేము మొత్తం దేశం అంతా మీ వైపే చూస్తూ ఉంటుంది. క్రికెట్ చూసేవాళ్ళంతా ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఐజ్ అన్నీ అట్లా ఉంటాయి. సో డెబ్యూ మ్యాచ్ ఫస్ట్ ఓవర్లో ఐ థింక్ సెకండ్ బాల్ థర్డ్ బాల్ వికెట్, వసీం జాఫర్ వికెట్. వసీం జాఫర్ లిజెండ్ టెస్ట్లో ఆయన అంటే వసీం జాఫర్ వికెట్ ఇప్పటికీ స్టిల్ మాట్లాడుతుంటే గుర్తు. బౌన్సరు రియాక్ట్ అయ్యే లోపల కీపర్ క్యాచ్. సో అట్లా డెబ్యూ స్టార్ట్ అయింది. డెబ్యూ మ్యాచ్లో 4 వికెట్స్ తీశాను అగేన్స్ట్ ముంబై. సో రంజీ ట్రోఫీ అట్లా డెబ్యూ స్టార్ట్ అయింది.